జింబాబ్వే చేతిలో ఓడిన భారత్ ప్రపంచ ఛాంపియన్షిప్ టీమిండియా చెత్త రికార్డు. అయితే టీ20 వరల్డ్ కప్లో ఎంతో బాగా గెలిచి వరల్డ్ కప్ అందుకున్న భారత్కు బిగ్ షాక్ తగిలింది. అతి చిన్న జట్టు అయిన జింబాబ్వే దాని చేతిలో ఓడిపోవడం అనేది చాలా సిగ్గుచేటు, చాలా బాధాకరమైన విషయం. 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో 102 పరుగులకే ఆల్అవుట్ అయి ఓటమి పాలైంది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడేందుకు వెళ్లిన టీమిండియా మొదటి మ్యాచ్లో అవమానకర ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత స్టార్ ప్లేయర్లు అందరూ 102 పరుగులకే పెవిలియన్ చేరారు. ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచి స్వదేశానికి చేరుకుంది భారత్. దేశవ్యాప్తంగా భారీ సంబరాలు జరిగాయి. అయితే జింబాబ్వే చేతిలో ఈ ఓటమి అభిమానులను పెద్ద షాక్ గురిచేసింది. 5 మ్యాచ్ల సిరీస్లో జింబాబ్వే 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టిన జింబాబ్వే బ్యాట్స్మెన్స్ బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ అదరగొట్టారు. ఇటీవల డర్బన్లో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి టీ20 వరల్డ్ కప్ను గెలుచుకున్న భారత్ జింబాబ్వే చేతిలో ఓడిపోవడం అంటే సింహాసనం మీద నుంచి నీలపడిపోవడం లాంటిదని నెట్టింట కామెంట్లు వర్షం కురుస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్లో జింబాబ్వే ఆటతీరును మెచ్చుకోవాల్సిందే. టీమిండియా బౌలింగ్లో ముందు ఆలౌట్ కాకుండా పరుగులు చేయడం, బ్యాటింగ్లో సక్సెస్ అయింది. ఇక బౌలింగ్ ఫీల్డింగ్లో కూడా అదరగొట్టింది. వరుస వికెట్లు తీసుకొని ఇండియాకు బిగ్ షాక్ ఇచ్చింది. జింబాబ్వేతో టీ20 సిరీస్కు భారత జట్టులో ఒక యువ ఆటగాళ్లు సెలెక్టర్లకు అవకాశం ఇచ్చినా తొలి మ్యాచ్లోనే సద్వినియోగం చేసుకోలేకపోయారు. అరంగేట్రం మ్యాచ్లో ఆడుతున్న అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ వంటి ఐపీఎల్ స్టార్లు టాప్ స్కోర్ చూపించారు. బట్ ఇందులో అయితే మంచిగా ఆడలేకపోయారు. నిలువుగానే టార్గెట్ కనిపించిన జింబాబ్వేను కేవలం 115 పరుగులకే ఆలౌట్ చేయగలిగిన పరిమితం చేసిన భారత్ విజయానికి మాత్రం చాలా కష్టపడిందని చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్లో అదరగొట్టిన స్టార్ యంగ్ ప్లేయర్లందరూ టీమిండియా టైనెస్ బలంగా ఉంది. కానీ జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్లో బ్యాటింగ్ లైనప్ మాత్రం పూర్తిగా ఫ్లాప్ అయింది. ఎంత ఫ్లాప్ అంటే ఇక్కడ శుభ్మన్ గిల్ ఒక్కరు 31 పరుగులు చేసి, తర్వాత వాషింగ్టన్ సుందర్ 27 పరుగులతో తప్ప మిగతా వాళ్ళు ఎక్కువసేపు క్రీజులో నిలవలేరు. 47 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.